నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. మీరు న్యూ రిఫ్రిజిరేటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఎస్పెషల్లీ ప్రీమియం లుక్తో కంఫర్టబుల్ యూసేజ్ కావాలా? అయితే బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్స్ గురించి తెలుసుకోవాలి. ఈ టైప్ ఫ్రిడ్జెస్లో ఫ్రీజర్ బాటంలో ఉంటుంది, ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ ఐ లెవెల్లో ఉంటుంది. సో డైలీ వెజిటబుల్స్, మిల్క్, ఫ్రూట్స్ తీసుకోవడానికి ప్రతిసారి బెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియోలో మీకు బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జెస్లో ఉండే అన్ని డౌట్స్ని క్లియర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్న అన్ని ప్రొడక్ట్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2026లో రిలీజ్ అయిన అన్ని రెఫ్రిజిరేటర్స్ని కంపేర్ చేసి బెస్ట్ రెఫ్రిజిరేటర్స్ మీద వీడియో చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్ కొనేటప్పుడు ఫస్ట్ కెపాసిటీ చూడాలి. 2 to 3 మెంబర్ ఫ్యామిలీస్కి అరౌండ్ 300 లీటర్స్ ఎనఫ్. 4 to 6 మెంబర్స్ ఉంటే 340 to 450 లీటర్స్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి బాటమ్ ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్ అండ్ టాప్ ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్ కెపాసిటీ అండ్ ఫ్రీజర్ కెపాసిటీని కంపేర్ చేద్దాం. ఎగ్జాంపుల్కి నేను శాంసంగ్ 330 లీటర్ టాప్ ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్ అండ్ హైయర్ 325 లీటర్ బాటమ్ ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్ని కంపేర్ చేస్తే శాంసంగ్ టాప్ మౌంటెడ్లో ఫ్రిడ్జ్ కెపాసిటీ 255 లీటర్స్ అండ్ ఫ్రీజర్ కెపాసిటీ 75 లీటర్స్ ఉంటుంది. అదే మీరు హైయర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్ చూస్తే 240 లీటర్ ఫ్రిడ్జ్ కెపాసిటీ అండ్ 85 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీ ఉంటుంది. ఓవరాల్ రెఫ్రిజిరేటర్ కెపాసిటీ 5 లీటర్సే చేంజ్ ఉన్నా కూడా జనరల్గా బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్స్లో ఫ్రిడ్జ్ కెపాసిటీ కొంచెం తక్కువ వస్తుంది వెన్ కంపేర్డ్ టు ఫ్రీజర్ కెపాసిటీ. హైయర్ అనే కాదు, ఎల్జీ ఆర్ శాంసంగ్ బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జెస్ కంపేర్ చేసినా కూడా ఫ్రిడ్జ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్స్ ఫ్రాస్ట్ ఫ్రీ బాటమ్ మౌంట్ రెఫ్రిజిరేటర్స్లో వస్తాయి. సో ఐస్ బిల్డప్ ప్రాబ్లం ఉండదు అండ్ ఆటో డీఫ్రాస్ట్ ఫీచర్ ఉంటుంది. జనరల్గా అన్ని బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జెస్ 2 స్టార్ రేటెడే ఉంటాయి అండ్ 240 to 290 యూనిట్స్ పర్ ఇయర్ కన్జ్యూమ్ చేస్తాయి. ఆల్మోస్ట్ అన్ని బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జెస్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తాయి. ఫాస్ట్ కూలింగ్ అండ్ బెటర్ ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల కరెంట్ బిల్ తక్కువ ఉంటుంది అండ్ కూలింగ్ స్టేబుల్గా ఉంటుంది. కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. వీటిలో మీ స్టోరేజ్ నీడ్స్ బట్టి ఫ్రిడ్జ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కొన్ని బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్స్లో వైఫై, డియోడరైజర్, మల్టీ ఎయిర్ ఫ్లో లాంటి యూస్ఫుల్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. షెల్ఫ్ స్ట్రాంగ్గా ఉండడం కోసం ట్యాంపర్డ్ గ్లాస్ ఇస్తున్నారో లేదో కూడా చెక్ చేయండి. ఈ బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జెస్లో మెయిన్ అడ్వాంటేజ్ వెజిటబుల్ బాక్స్ కోసం బెండ్ అవ్వక్కర్లేదు, మన హ్యాండ్కి రీచబుల్గా ఉంటుంది. సో ఆ ట్రే పెద్దగా ఉందో లేదో కూడా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జెస్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూద్దాం. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డైలీ యూసేజ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బికాజ్ ఫ్రిడ్జ్ సెక్షన్ టాప్లో ఉంటుంది. ప్రీమియం మోడర్న్ కిచెన్స్ లుక్ కూడా వస్తుంది. ఫ్రీజర్ డ్రాయర్ వల్ల ఫ్రోజన్ ఐటమ్స్ ఆర్గనైజ్ చేయడం ఈజీగా ఉంటుంది. కాన్స్ చూస్తే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు నార్మల్ టాప్ ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్. ఫ్రీజర్ యూజ్ ఎక్కువ చేసే వాళ్ళకి ప్రతిసారి బెండ్ అవ్వాలి. మీరు ఫ్రీజర్ ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటే టాప్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్నే తీసుకోండి. మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కాస్ట్ కూడా కొంచెం ప్రీమియం రేంజ్లోనే ఉంటుంది. అండ్ ఫైనల్లీ టాప్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్తో కంపేర్ చేస్తే ఫ్రిడ్జ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ ఫ్రీజర్ కెపాసిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్స్లో నా సజెషన్స్ చూద్దాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ సైజ్ 2 to 3 అయితే అసలు ఆలోచించకుండా హైయర్ 325 లీటర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్ తీసుకోండి. ఈ రెఫ్రిజిరేటర్లో ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ వల్ల ఐస్ బిల్డప్ ఉండదు కాబట్టి మాన్యువల్ డీఫ్రాస్ట్ అవసరం లేదు. బాటమ్ మౌంట్ డిజైన్ వల్ల ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎక్కువ బెండింగ్ అవసరం ఉండదు. 2 to 3 మెంబర్ ఫ్యామిలీస్కి సూటబుల్ కెపాసిటీతో డైలీ ఎసెన్షియల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, బెవరేజెస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ట్రిపుల్ ఇన్వర్టర్ కూలింగ్ సిస్టమ్ కన్సిస్టెంట్ కూలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ ఫుడ్ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేస్తుంది. 14-in-1 కన్వర్టబుల్ మోడ్స్ వల్ల స్టోరేజ్ నీడ్స్ బట్టి కూలింగ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. డిజిటల్ టచ్ డిస్ప్లే, టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్, బిగ్ వెజ్ బాక్స్, ట్విస్ట్ ఐస్ ట్రే లాంటి యూస్ఫుల్ ఫీచర్స్ ఎవ్రీడే యూసేజ్ని కన్వీనియంట్గా చేస్తాయి. 2 స్టార్ ఎనర్జీ రేటింగ్తో ఆప్టిమైజ్డ్ పవర్ కన్జంప్షన్ ఇస్తుంది. రెఫ్రిజిరేటర్కి 1 year కాంప్రహెన్సివ్ వారంటీ అండ్ 10 years వారంటీ వస్తుంది.
ఫైనల్గా ప్రైస్ చూస్తే 37,900 రూపీస్ ఉంటుంది. హైయర్లోనే 445 లీటర్స్ మోడల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్ 4 to 6 అయితే అది తీసుకోండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 to 6 మెంబర్స్ అయ్యి ప్రీమియం రేంజ్లో మంచి రెఫ్రిజిరేటర్ తీసుకోవాలి అనుకుంటే శాంసంగ్ 550 లీటర్ ఫ్రెంచ్ డోర్ రెఫ్రిజిరేటర్ తీసుకోండి. ఇది ప్రీమియం రేంజ్ రెఫ్రిజిరేటర్. ఇందులో 381 లీటర్స్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ అండ్ 199 లీటర్స్ ఫ్రీజర్ కెపాసిటీ ఉండడం వల్ల వెజిటబుల్, ఫ్రూట్స్, బెవరేజెస్, ఫ్రోజన్ ఫుడ్ అన్నీ స్పేషియస్గా స్టోరేజ్ చేసుకోవచ్చు. 3 డోర్ ఫ్రెంచ్ డోర్ డిజైన్ స్టైలిష్ లుక్తో పాటు ఈజీ ఆర్గనైజేషన్ ఇస్తుంది. కన్వర్టబుల్ ఫ్రీజర్ ఫీచర్ వల్ల స్టోరేజ్ నీడ్స్ బట్టి ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ మోడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. పవర్ కూల్ అండ్ పవర్ ఫ్రీజర్ ఫీచర్స్ క్విక్ కూలింగ్ అండ్ ఫాస్టర్ ఐస్ మేకింగ్కి హెల్ప్ చేస్తాయి. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్, 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ అండ్ టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్తో బెటర్ కూలింగ్ పర్ఫార్మెన్స్, పవర్ సేవింగ్ అండ్ డ్యూరబిలిటీ వస్తాయి. ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఫినిష్ రిఫ్రిజిరేటర్ని క్లీన్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 86,000 రూపీస్ ఉంటుంది. నా థర్డ్ సజెషన్ తోషిబా 349 లీటర్స్ బాటమ్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్. ఈ రిఫ్రిజిరేటర్లో 251 లీటర్స్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ అండ్ 98 లీటర్స్ ఫ్రీజర్ కెపాసిటీ ఉండడం వల్ల డైలీ గ్రాసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, బెవరేజెస్ అండ్ ఫ్రోజన్ ఫుడ్ని స్పేషియస్గా స్టోర్ చేసుకోవచ్చు. బాటమ్ ఫ్రీజర్ డిజైన్ వల్ల ఫ్రిడ్జ్ సెక్షన్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ బెండింగ్ అవసరం ఉండదు. ఫ్లెక్స్ జోన్, ఫోల్డబుల్ షెల్ఫ్స్, మెగా ఐస్, యూటిలిటీ బాక్స్ అండ్ ప్యూర్ బయో డియోడ్రైజర్ లాంటి యూస్ఫుల్ ఫీచర్స్ బెటర్ కన్వీనియన్స్ అండ్ ఫ్రెష్నెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ కన్సిస్టెంట్ కూలింగ్ పర్ఫార్మెన్స్ అండ్ సైలెంట్ ఆపరేషన్కి హెల్ప్ చేస్తుంది. టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్ హెవీ వెజల్స్ని ఈజీగా సపోర్ట్ చేస్తాయి అండ్ ఆటోమేటిక్ డీఫ్రాస్ట్ సిస్టమ్ ఐస్ బిల్డప్ని ప్రివెంట్ చేస్తుంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 45,000 రూపీస్ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. అలాగే మీరు ఒక మంచి బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్ సెలెక్ట్ చేసుకోగలరు అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.